జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర అమావాస్య సందర్భంగా అమావాస్య తిథి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి చిదంబర క్షేత్రంలో పరమేశ్వరుడి వైభవం ఏంటో, చిదంబర క్షేత్రంలో ఉన్న చిదంబర రహస్యం ఏంటో, చిదంబర క్షేత్రానికి మానవ శరీరానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడి క్షేత్రాలలో అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి క్షేత్రం చిదంబర క్షేత్రం. ఈ చిదంబర క్షేత్రంలో ఆలయ నిర్మాణానికి మానవ శరీరానికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. చిదంబరం క్షేత్రానికి మొత్తం 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఈ 9 ప్రవేశ ద్వారాలు కూడా మనిషి శరీరానికి ఉన్నటువంటి నవరంధ్రాలకు సంకేతం. అలాగే చిదంబరం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ చిదంబరం క్షేత్రంలో గర్భగుడి పైభాగంలో ఉన్నటువంటి కప్పుని పొన్నంబలం అనే పేరుతో పిలుస్తారు. ఈ పొన్నంబలం అనే కప్పు మీద 21,600 బంగారు పలకలను అమర్చారు. 21,600 బంగారు పలకాలనే చిదంబరం క్షేత్రంలో గర్భగుడి పైన కప్పులాగా ఎందుకు అమర్చారంటే, ఆరోగ్యవంతుడైనటువంటి మనిషి తీసుకునేటటువంటి సగటు శ్వాసలు 24 గంటల్లో 21,600 ఉంటాయి. దానికి సంకేతంగా 21,600 బంగారు పలకలను గర్భగుడి పైన ఉన్నటువంటి కప్పులో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ గర్భగుడి పైన ఉన్నటువంటి కప్పులో ఉన్న 21,600 బంగారు పలకలను 72,000 బంగారు మేకులను ఉపయోగించి ఏర్పాటు చేశారు. ఈ 72,000 కూడా యోగశాస్త్రపరంగా మనిషి శరీరంలో ఉండేటటువంటి మొత్తం నాడులకు సంకేతం. అంటే చిదంబర క్షేత్రంలో గర్భగుడి అనేటటువంటిది మనిషి శరీరానికి అవినాభావ సంబంధం కలిగి ఉంది. గర్భగుడిలోకి ప్రవేశించడానికి కూడా 5 మెట్లు ఉంటాయి. ఈ 5 మెట్లు నా మా సి వాయ అనే పంచాక్షరి మంత్రంలో ఉన్న 5 అక్షరాలకు సంకేతం. అన్నిటికంటే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఏ ఆలయంలోనైనా సరే గర్భగుడి అనేది ఆ ఆలయానికి సరిగ్గా మధ్య భాగంలో ఉంటుంది. కానీ చిదంబరం క్షేత్రంలో చిత్సభ గర్భగుడి మాత్రం మొత్తం ఆలయానికి మధ్య భాగంలో కాకుండా కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది. మానవ శరీరంలో గుండె కూడా కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది. అంటే చిదంబర క్షేత్ర ఆలయ రహస్యం మొత్తం కూడా మానవ శరీరానికి అవినాభావ సంబంధం కలిగి ఉంది. కాబట్టి చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి వారి ఆనంద తాండవాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆనంద తాండవం చేసే నటరాజస్వామి ఒక కాలి కింద రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంచుతాడు. అది అజ్ఞానాన్ని తొలగింపజేయటం. ఒక చేతిలో అగ్ని పట్టుకొని ఉంటాడు, అంటే అది లయకారకత్వానికి సంకేతం. ఒక చేతిలో ఢమరుకం పట్టుకొని ఉంటాడు, అది శబ్దతత్వానికి సంకేతం. చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి వారి చేసే ఆనంద తాండవం అనేది మన శరీరంలోనే జరుగుతోందన్న సత్యాన్ని తెలియజెప్పటానికే చిదంబరం క్షేత్రం గుడి మొత్తం కూడా మానవ శరీరంతో అనుసంధానం చేసి నిర్మించడం జరిగింది. కాబట్టి మనం ఒక మాట మాట్లాడుతున్నా, ఒక పని చేస్తున్నా, అది శరీరంలో ఉన్నటువంటి నటరాజస్వామి వారు చేస్తున్న ఆనంద తాండవంగా గుర్తించగలగాలి. హృదయ స్పందన తీసుకున్నా, మెదడులో ఆలోచన తీసుకున్నా, అదంతా కూడా శరీరంలో ఉన్నటువంటి నటరాజస్వామి చేస్తున్న ఆనంద తాండవంగా దీనిలో ఉన్న రహస్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే ఉపనిషత్తులలో ఒక అద్భుతమైనటువంటి అంతరార్థం దాగి ఉంది. దాన్నే దహారాకాశ అనే పేరుతో పిలుస్తారని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. దహారాకాశ అంటే హృదయం అనే గుహలో ఉన్న ఆకాశం అని అర్థము. చిదంబరము అంటే చిత్ అంబరము. చిత్ అంటే చైతన్యము, అంబరం అంటే ఆకాశము. జ్ఞానం అనే ఆకాశాన్ని తెలుసుకోమని చెప్పటమే చిదంబరం అనే పేరులో ఉన్న అంతరార్థం. దహారాకాశ అంటే శరీరం అనే గుహలో ఉన్నటువంటి ఆ శక్తిని తెలుసుకోమని చెప్పటమే దహారాకాశ అనే తత్వం. అంటే చిదంబరం క్షేత్రము మానవ శరీరానికి అనుసంధానం చేశారంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన చిదంబర రహస్యం ఏంటంటే, చిదంబర క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక తెరవగానే అక్కడ శూన్యం కనిపిస్తుంది. అక్కడ అందరూ నమస్కారం చేసుకుంటారు. అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, నీ శరీరంలో అజ్ఞానం అనే ఒక తెర ఉంది. ఆ అజ్ఞానం అనే తెరను తొలగింపజేయి.
అక్కడ ఉన్న శూన్యానికి నమస్కారం చేసుకుంటున్నామంటే శరీరంలో ఉన్నటువంటి ఆకాశతత్వం శూన్యాన్ని తెలుసుకో. ఆ శూన్యం వెనుక ఆత్మరూపంలో నటరాజస్వామి నాట్యం చేస్తున్నాడని తెలుసుకో. అప్పుడు నేను వేరు, చిదంబర క్షేత్రంలో ఉన్న నటరాజస్వామి వేరు అన్న భావన తొలగిపోయి అభేదం ఏర్పడుతుంది. శరీరంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవచ్చు, ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు. అదే చిదంబర రహస్యం. రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. వైశాఖ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో స్కాంద పురాణం ప్రకారం వైశాఖ మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, వైశాఖ మాసంలో స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకాలు చదువుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. పిల్లలతో పాటు పిల్లాళ్ళ మట్టి కొట్టుకుంటూ వెళుపుతున్నాడు. అందులో స్పెషల్గా కనబడడానికి ప్రత్యేక దండ, ప్రత్యేకమైన బ్యాడ్జు లేదు ఆయనకి, ఇక్కడికి ప్రత్యేక యూనిఫార్ము లేదు. పిల్లల్లో పిల్లాళ్ళ కలిసిపోయి తిరుగుతున్నాడు. నువ్వు పోల్చుకోవాలే కానీ పోల్చుకునేటట్టు కనబడతాడు ఆయన. అంతే కదా, అందరిలో కలిసిపోయి అందరితో ఉన్నవాడు నీకు ప్రత్యేకంగా కనబడాలంటే నీ దృష్టికి ప్రత్యేకత కావాలి. అది వచ్చే వరకు వదలడు ఆయన. ఇక్కడ మొత్తానికి చూసి ధూళిధూసర సర్వాంగం, వక్రకేశం ఇలా ఉన్నాడు. పరస్పరం ప్రయుధ్యంతం, అది పిల్లలతో ఆడుకుంటున్నట్టు, పైగా మధ్యలో మల్ల యుద్ధాలు. అలా చూస్తున్న బాలకేళి మనోహరం, మనోహరమైన బాలకేళి విలాసంలో ఉన్న ధావంతం బాలకేశార్థం, పిల్లలతో పరిగెడుతున్న పిల్లాడిని చూసి ఇలాగున్నాడా ఈయనే పరమాత్మ అనుకుని కూర్చున్నట్టు. అక్కడ ఒడ్డున కూర్చుంటే ఆయన నవ్వుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. దుర్వాసురుల్లో చూస్తున్నాడు. ఓ నవ్వు నవ్వెట్టు ఆయన చూసి, నవ్వుతుంటే పట్టుకోబోతుంటే మళ్ళీ ఇచ్చి పరిగెత్తాడు. ఎంత దూరం పరిగెత్తిన వాడు ఊరుకోకుండా వచ్చి ముఖంలో చూసుకుని నవ్వు నవ్వి మళ్ళీ ఒళ్ళో కూర్చున్నాడు. ఇక్కడ మురిసిపోతున్నాడు. క్రీడన్ కృష్ణ ఇత్థం మోహంగతే తత్ర దుర్వాససి మహామునౌ క్రీడన్ కృష్ణస్తత్సమీపే తదంగే యగత స్వయం పునర్వినిర్గతో హ్యంకాత్ బాలసింహ విలోకన. ఒక చూపు చూసేటండి నేను. ఎలా చూశానంటే ఒక చిన్న సింహపిల్ల ఇలా చూసినట్లు చూసేటాను. బాలసింహ విలోకన. సింహం చూపు పడితే ఏమవుతుందండి? బాలసింహంలా చూసేట. అలా చూసి హసన్ కలం బ్రువన్ కృష్ణ ఒక నవ్వు నవ్వాడు. అక్కడి నుంచి నవ్వు నవ్వి మధురంగా వచ్చి బాగున్నారా తాతగారు అన్నట్టు దగ్గరికి వచ్చేవాళ్ళే. ఈయన ఆశ్చర్యపోతున్నాడు, ఇదేమిటి ఈయన అంటే ఊపిరి తీసేటండి. ఆ ఊపిరితో దూర్వాసుడు కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు. మొత్తం అక్కడ ఆ కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయి ఎక్కడున్నానా అని చూస్తున్నాడు. అరణ్యేషు బోలున్న అరణ్యాలు, నిర్జనమైన అరణ్యాలు కనబడుతున్నాయి. లోపల అరణ్యాల్లో తిరుగుతున్నాడు. బహుకాలం తిరిగాడు. ఆశ్చర్యపోతున్నాడు. అలా వెడుతూ ఉంటే అరణ్యములు దాటుతూ ఉండగా ఒక పెద్ద అజగరం వచ్చి తత్రైవ అజగరేణయాపి, ఒక అజగరం వచ్చి మింగేసిందిట. ఒక కొండ చిలువ వచ్చి మింగేసింది. దానిలో వెళ్ళిపోయాడు. ఆ కొండ చిలువ లోపలికి వెళ్ళిపోయాక అనేక బ్రహ్మాండాలు గోచిస్తున్నాయి. కొండ చిలువలో తిరుగుతున్నాడు. ఏమిటిది? ఇప్పుడు ఏది నిజం పోల్చలేకపోతున్నాడు. ఆ లోపలికి వచ్చాడు. ఆయన ఉచ్ఛ్వాసతో లోపలికి వచ్చేసాడు. ఆ లోపల కొండ చిలువ మిగింది. పరమాత్మ లోపల కొండ చిలువ కాలసర్పమే కావచ్చేమో, అది మింగితే పడ్డాం లోకాల్లోకి. ఆలోచిస్తే ఎన్ని అంతరార్థాలో. లోపలికి వచ్చాడు. అనేక లోకాలు చూస్తున్నాడు. అక్కడ టైమింగ్ మళ్ళీ సెట్ వేరు. టైం సెట్ వేరండి. మన నిద్రపోయిన సుషుప్తులో టైం సెట్ ఒక్కొక్క ఇంతవాళ్ళం అంతవాళ్ళం అయిపోయినట్టు ఇంత తిరుగుతున్నట్టుంది. పొద్దున్న టైం సెట్ వేరు. ఏ టైం సెట్ కరెక్ట్? ఈ టైం సెట్ కరెక్ట్ అని ఇప్పుడు అన్నాం జాగ్రత్త అవస్థలు. అప్పుడేది సెట్? రెండు కరెక్ట్ కాదని యోగికి తెలుసు. మళ్ళీ ఇది అర్థం కాలేదంటే ఇది మీరు అనొచ్చు. ఇదే మాయ అంటే మరొకటి కాదు. ఇక్కడ అంటే పూర్తి అద్వైత తత్వ భూమికలో ఉన్న విషయం అంతా చూపిస్తున్నాడు. ఇక్కడ మొత్తానికి అందులో అనేక లోకాలు చూశాడు. అలసిపుత్రుడు తిరుగుతూ అక్కడ ఒక పర్వతం కనబడింది. ఆ పర్వతం కొన మీదకి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసేట. ఎంతకాలం అనుకున్నారు? వర్షాణం శతకోటి, కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తర్వాత చిత్రం ఏంటంటే ఆయన పర్వతం మీదకి వచ్చి అన్ని కోట్ల సంవత్సరాలు చేస్తే ప్రళయం వచ్చింది. బ్రహ్మాండాలు. ఎక్కడ బ్రహ్మాండం? మీరు పాము కథ విన్నారు కనుక పాము నోట్లో అంటున్నారు. ఇప్పుడు ఆ కథ మర్చిపోండి. ప్రళయం వచ్చింది. ప్రళయం వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ పర్వతం కూడా కొట్టుకుపోతుంది. ఈయన కొట్టుకుపోతున్నాడు. ఏమైపోతున్నాం అనుకుంటూ ఉంటే ఈ బ్రహ్మాండం నుంచి బయటపడ్డాడు. అక్కడ అనేక బ్రహ్మాండాలు కనబడుతాయి. ఇలాంటివి ఈయన ఒక బంతిలోంచి బయటకు వచ్చాడు. కాయలోంచి ఇలాంటివి ఎన్నో కనబడుతున్నాయి. ఆశ్చర్యపో చూస్తున్నాడు.
క్రమంగా ఏదో తోస్తున్నట్టు వెళుతూ ఈ బ్రహ్మాండాలన్నీ దాటి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి దివ్యధామం గోచరించింది. అక్కడ విరజానది ప్రవహిస్తుంది. అప్పుడు తత్పారం ప్రగత సాక్షాత్ గోలోకం ప్రవిశన్ముని. ఆ లోపల గోలోకంలోకి ప్రవేశించాడు. ఆ గోలోకంలో బృందావనం, గోవర్ధనం ఇత్యాదులన్నీ గోచరిస్తుంటే సహస్రదళ పద్మం, దానిపైన మళ్ళీ శతదళ పద్మం ఇత్యాది పద్మముల పైన, చివరికి అష్టదళ పద్మం పైన, సోపానం పైన, సింహాసనం పైన కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. అప్పుడు అసంఖ్య కోటి మార్తాండ జ్యోతిషా మండలే తత దివ్యే లక్షదళే పద్మే స్థితే రాధాపతిం హరిం. అక్కడ కృష్ణుడు చూశాడు. చూసి ఏమిటిది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎక్కడండి? బ్రహ్మాండాలు పర్వతం మీద, సముద్రంలో ప్రళయంలో కొట్టుకుపోయాడు, బ్రహ్మాండాలు దాటి వచ్చాడు, పరమాత్మను చూశాడు. ఇన్ని తపస్సుల ఫలంగా అలా కృష్ణుడిని చూసి నమస్కరిస్తుంటే ఆయన ఒక్కసారి ఉచ్ఛ్వాస తీయగానే ఆయనలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిశ్వాస తీశాడు కృష్ణుడు. తీసిగానే ఇక్కడ యమునా తీరంలో బాలకృష్ణుడి ముందు కూర్చున్నాడు. ఇక్కడ ఇది ఆశ్చర్యకరమైన అవసరం అండి. ఇక్కడ కల్కి చరిత్ర చెప్తున్నప్పుడు అనంతుడి కథలో కొంతమేరకు ఇది గోచరిస్తుంది. ఇక్కడ ఇది రహస్యం. ఇక్కడ అంటే ఇప్పుడు ఎంత టైం పట్టింది అంటే కృష్ణ పరమాత్మ బాలుడుగా ఉండి ఒక ఊపిరి లోపలికి తీసి బయటకు వదిలే లోపల ఈ లోపల ఎన్ని తిరిగి బ్రహ్మాండాలు గోపాలకృష్ణుని చూశాడు. ఆయన ఊపిరి తీసి బయటకు వదిలాడు. అంటే ఆ ఊపిరి తీసి వదిలినవాడు ఇక్కడున్నవాడు ఒకడే అని చెప్పాడు. ఇది రహస్యం. కాలం, ఏ కాలం నీకు తెలుసు? కాలం ఇదని నువ్వు నిర్ణయించలేవు. కాలాతీత విఖ్యాతుడికి తెలుస్తుంది ఇక్కడ. అది ఇక్కడ దేశకాల వస్తు అనే పరిమితులకు లోబడినవాడు జీవుడు. దేశకాల అపరిచ్ఛిన్న అయినటువంటిది చిచ్చక్తి. లలితాశాస్త్రం చదువుతాం. అది ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. దీన్నే యోగ వాసిష్టంలో అత్యద్భుతంగా చూపిస్తాడు. దేశకాలములు ఇవన్నీ మిచ్చలైన విషయం అప్పుడు తెలుస్తుంది. ఆలోచిస్తే ఇప్పుడు తెలుస్తుంది, కానీ మనం ఆ పని చెయ్యం. ఎందుకంటే ఆలోచిస్తే జ్ఞానం వచ్చేస్తుంది. ప్రమాదం ఇది ఇక్కడ. అందుకే టైమ్ ఈజ్ రిలేటివ్ అని ఐన్స్టైన్ మాట యుగాల క్రితం గర్గభాగవతాది పురాణాల్లో చెప్పారు. దానికి ముందున్న వేదంలో చెప్పారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య తిథి కాబట్టి తెలుగునాట అమావాస్య తిథిని పితృ సంబంధమైనటువంటి తిథిగా భావించేటువంటి ఆచారం ఉన్నది. కాబట్టి ఈనాడు పితృదేవతలకు తర్పణాదులు అనేటువంటి ఇవ్వటం వల్ల వారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. శుభకార్యాలు మాత్రం ఈనాడు చేయరు. కేవలం పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే ఆచరిస్తారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలకు మాత్రం ఈ తిథిని పూర్తిగా విసర్జించాలి అని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతోంది. వీటన్నిటిని మనం పాటించినట్లయితే పితృదేవతల యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధిస్తాం. మీరు గనక ఈ రోజున సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత దగ్గరకు వెళ్ళి ఒక విస్తరాకులో సోలెడు గిద్దెడు బియ్యం, ఒక పావు కేజీ బెల్లం ముక్క, కాసిని నువ్వులు, వీటిని గోమాత దగ్గర ఉంచి ఆ గోమాత చుట్టూతా కూడా ప్రదక్షిణం చేస్తూ మీ పితృదేవతల్ని కనుక తలుచుకొని ఆ గోవు దగ్గరగా కనుక తర్పణం కనుక విడిచినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి పితృశాపాలు పటాపంచలైపోవటానికి కూడా ఆస్కారం ఉంది. జాతక చక్రాల్ని పరిశీలించినప్పుడు కొంతమంది మీకు పితృశాపం అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అందుకే మీకు వివాహం ఆలస్యమైందనో, సంతానం కలగటం లేదనో ఇత్యాది విషయాలు చెబుతూ ఉంటారు. వాటన్నిటి నుంచి రక్షణ కోసం
ఇటువంటి గోసేవ చేస్తూ పితృదేవతలకు తర్పణాదులు చేసినట్లయితే అటువంటి పితృదోష ప్రభావాలు పటాపంచలు కావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:18 తిథి అమావాస్య సాయంకాలం 5:22 వరకు, నక్షత్రం రేవతి మధ్యాహ్నం 12:02 వరకు, వర్జం లేదు, దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:07 వరకు, మరల మధ్యాహ్నం 12:27 నుంచి 1:15 వరకు, అమృతకాలం ఉదయం 9:50 నుంచి 11:18 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. ఈరోజు విశేషం అమావాస్య, శుక్రవారం కూడా. శుక్రవారము అమావాస్య రెండూ కూడా లక్ష్మీ ప్రీతికరములే. అందుకని లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం, లక్ష్మీ హృదయం 5 సార్లు రాత్రి పారాయణ చేయడము, ఉదయం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సంధ్యాకాలాల్లోనూ పారాయణ చేయడం, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం. ఇలాంటి చర్యల వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వలన వచ్చే సంపద అనుభవయోగ్యం అవుతుంది, పుణ్యాన్ని పెంచేది అవుతుంది. అలాగని ఈరోజు అమావాస్య కావడం వలన పితృదేవతారాధన చేయడం ద్వారా పితరులకు తృప్తి కలుగుతుంది. తద్వారా సంతాన వర్గం అభివృద్ధిలోకి వస్తుంది, సజ్జనులు అవుతారు, సమాజానికి ఉపకరించే వ్యక్తులుగా ఉంటారు. నేటి ఆణిమిత్యాలు. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము భక్తి రసము ఆవిష్కరించి 2 విరుద్ధ విషయాల్ని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందరకాండ. అందుకే సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం. ఏమి అశోకవనం అసలు!
ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా, అంత విశేషంగా ఉంటుంది అటువంటి అశోకవనం. కాబట్టి సుందరే సుందరే వనం, అలాగే సుందరే సుందరం వనం, సుందరే సుందరం కపిహి. ఆ హనుమ బాహ్యంలో వానరుడు, బాహ్యంలో వానరుడైన స్వామి హనుమ కన్నా సుందరుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక పురుషుడు పైకి ఎంత అందంగా ఉన్నా మోసంతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్నవాడు కీర్తింపబడడు. ఎవరి యొక్క జీవితాలు పరమ సౌందర్య భరితములవుతాయి? ఎవరి చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? చాలా అందంగా ఉన్నాడన్నవాడి మూర్తి తీసుకొచ్చి పెట్టుకోరు. ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసిన, చీపురు పుల్లల్లా కాళ్ళు అయిపోయినా, ఏదో చిన్న గుడ్డ తీసుకొచ్చి ముడతలు పడేటట్టుగా ఉంచి ముద్ద చేసి అక్కడ పెడితే ఎలా ఉంటాయో అటువంటి మోకాళ్ళు అయిపోయినా, ఆఖరికి ఈ ముఖంలో ఉండేటటువంటి ఎముకలన్నీ పైకి పొడుచుకొచ్చేసిన, విభూతి కూడా 3 రేఖలుగా కాకుండా ఏదో ముద్దగా పెట్టుకుని, ఇంత కుంకం బొట్టు పెట్టుకుని బక్క చిక్కిపోయిన శరీరంతో సత్యదండాన్ని పట్టుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? లోకాన్ని మోసం చేసినటువంటి వాడు ఒకడు అందంగా ఉన్నాడని వాడి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? అంటే అందం అనేటటువంటిది, సౌందర్యం అనేటటువంటిది శరీరం వలన కాదు, లోపల ఉండేటటువంటి గుణము వలన భాషిస్తుంది. అది నిజమైనటువంటి సౌందర్యం. అందుకే లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అంటే అమ్మకి అన్వయం. అమ్మ అంటే లోకంలో భద్రతకంతటికీ కూడా మారుపేరు. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు ఎంత ఊరట కలుగుతుందో. అమ్మ సౌందర్యం. అలాగే ఏ పురుషుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో, నిత్యమూ భక్తితో ఉంటాడో, తనకి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా తన కొరకు అని ఒక్క విషయాన్ని కూడా వాడుకోకుండా తనకున్న శక్తినంతటినీ లోకం యొక్క అభ్యున్నతి కొరకు వినియోగిస్తాడో వాడు నిజానికి సుందరాతి సుందరుడు. స్వామి హనుమ బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో ఆయన కన్నా అగ్రగణ్యుడు లేడు. వ్యాకరణ పండితులలో ఆయన కన్నా వ్యాకరణం చదువుకున్నవాడు లేడు. తేజోవంతులలో ఆయన కన్నా తేజోవంతుడు లేడు. ఎందుకంటే ఒకానొకప్పుడు హనుమ యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఆయన కింద పడిపోతే బ్రహ్మగారు వచ్చి చిరాయుర్దాయం ఇచ్చి దేవతలందరినీ వరాలు ఇమ్మన్నప్పుడు సూర్యభగవానుడు వచ్చి తన తేజస్సులో 100వ అంశని ధారపోశాడు. నేను ఈయనకి గురువుగా ఉండి వాంగ్మిని చేస్తాను, ఈయన మాట్లాడితే అందరూ నిశ్చేష్టులై వింటారు, అంత గొప్ప వాగ్వైభవాన్ని ఇచ్చి అటువంటి వ్యాకరణాన్ని నేర్పుతానన్నాడు. అంత గొప్ప విద్వాంసుడు. ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు. హనుమ దీని చేత కట్టబడ్డారని కానీ వీరి చేతిలో ఓడిపోయారని కానీ ఉండదు. ఇంత శక్తి కలిగినటువంటి వారు తనని స్తోత్రం చేస్తే రారు. కానీ రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సత్వమర్జున కళ్యాణీం ప్రసహ్య భగిని మమ హర స్వయంవరే యస్యాః కో వై వేద చికీర్షితం. నా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు పని చేయి, ఈమెను అపహరించి పెళ్లి చేసుకోవటం మంచిది. ఎత్తకపో, నేను చూసుకుంటాను, నేను సపోర్ట్ ఇస్తాను కదా, అందుకని తీసుకోపో. ఇక ఆలోచించకుండా, ఆలస్యం చేయకోకుండా అపహరించి, ఎందుకంటే రుక్మిణిని ఎత్తుకొని వచ్చాడు కదా, అదే పని తనకు అర్జునుడు కూడా చెప్తున్నాడు,
నరనారాయణుడు ఇద్దరు కదా, ఇద్దరు ఒకటే కదా. తాను చేసిన పని ఇంకొకరికి అంటగడుతున్నాడు. అపహరించి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, వెళ్ళు. ఇప్పుడు చూడు టైం బాగుంది. స్వయంవరంలో ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలియదు కదా, అది ఎవరికీ తెలీదు. ఆడవాళ్ళ మనసు కనిపెట్టలేము. అక్కడ చాలామంది వస్తారు రాజులు. ఏ రాజు తలకాయ పొడుగుగా ఉంటుందో తెలియదు కదా, ఏమైపోతుందో తెలీదు. అందుకని ఏమైనా కొంచెం మోసం అయిపోయి ఎవరికైనా హారం వేసేస్తే, అందుకని స్వయంవరం నేను మాత్రం పెట్టించాను, భయపడద్దు, అందుకని చెప్పలేం అన్నాడు. అర్జునుడు ఆనందంతో అంగీకరించాడు. ఈ తంత్రం బాగుందనుకున్నాడు. శ్రీకృష్ణుడితో తక్షణం చెప్తున్నాడు, చేయవలసిన దాని గురించి చర్చించాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొన్ని ఉపాయాలను, మరికొన్ని రహస్యాలు కూడా తెలిపాడు. అది మాత్రం నువ్వు చేసినప్పుడు నీకు జనానికి తెలుస్తుంది, కానీ ఇప్పుడు చెప్పకూడదు ఎవరికి కూడా అనేశాడు. ఈ పనికి ధర్మరాజు అనుమతి ఉంటే బాగుంటుందని ఇద్దరు నిర్ణయించుకో. అట్లా ఏమైనా తీసుకుపోతే ధర్మరాజు ఊరికే ఉంటాడా అని ప్రశ్న వచ్చింది అక్కడ. ధర్మరాజు చూస్తే భయం, ఇద్దరికీ భయమే. వెంటనే అయిపోయింది కదా, ఈ యొక్క 12 ఏళ్ళది అయిపోయింది కదా, వెంటనే వేగంగా ఇంద్రప్రస్థానికి వెళ్ళగల దూతలను పిలిచి విషయాన్ని చెప్పమని పంపించారు. వెళ్ళిపోండి, చెప్పండి, సుభద్ర ఇట్లా మోహించింది, సుభద్రను పెళ్లి చేసుకోవాలని వెళ్ళి చెప్పండి అని చెప్తా. ధర్మరాజు ఆ కళ్యాణ వార్త విని వాసుదేవుడితో సంబంధం మరింత గట్టి పడుతుందని ఎంతో కావలసిందే వాసుదేవుడితో సంబంధం. వసుదేవుడు దగ్గర కావటానికి ఎంతో సంతోషించాడు. తన అంగీకారాన్ని తెలిపాడు. ఈవిడను ఎత్తుకుపోవటానికి ధర్మరాజు అడుగుతున్నాడు. ఓహో, ఎత్తుకుపోవటానికి. భీముడు కూడా విని చాలా సంతోషించాడు. బంధుమిత్రులకు కూడా చెప్పి వారికి కూడా సంతోషం కలిగించాడు. వాళ్ళ తప్పులంతా సరిచేసుకోవటానికి మంచి టైం ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు సుభద్రను తీసుకొని వచ్చి వివాహం చేసుకోవటం తమకు సమ్మతమే అని ధర్మరాజు తన అనుమతిని ఒక లెటర్లో రాసి పంపించాడు. శ్రీకృష్ణుడి వైపు నుంచి కూడా అనుమతి లభించి, శ్రీకృష్ణుడు ఎప్పుడో ఇచ్చాడు అనుమతి, తీసుకుపోవయ్యా ఇప్పుడే అన్నాడు. అర్జునుడు సంతోషంతో శ్రీకృష్ణుడి అభిప్రాయాన్ని అడిగాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు ఈ విషయంలో నడుచుకోవలసిన విధానం గురించి అర్జునుడికి చెప్పాడు. చూడు ఎట్లా నడుచుకోవాలో నేను చెప్తాను చూడు. అర్జునుడు తన బసకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు అనుమతి తీసుకొని సుభద్రను అపహరించటానికి బయలుదేరాడు. సుభద్రకంతా తెలుసు, ఇంకా అపహరించటం ఏమో దీంట్లో. ఇంతలో శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారంగా దారుకుడు బంగారు రథాన్ని సిద్ధం చేసి అర్జునుడి ముందు నిలిపాడు కూడా. అన్నీ రెడీ అయిపోయాయి. కృష్ణుడి యొక్క కుతంత్రం అంతా అయిపోయింది. ఆ రథానికి శైభ్యము, సుగ్రీవము మొదలైన గుర్రాలు కట్టబడ్డాయి. ఆ గుర్రాలు పరిగెత్తడానికి ప్రారంభం చేస్తే నిలుచుకోవిక, ఎవరేం చేసినా నిలిచవు. దానిలో వివిధ శస్త్రాలు, అస్త్రాలు కూడా ఉన్నాయి. వాటి ఒరపిడితో మేఘగర్జన వంటి ధ్వని వినిపిస్తుంది. అటువంటి శస్త్రాస్త్రాలు, ఈ రథం వెళ్ళేటువంటి శబ్దము చాలా అద్భుతంగా ఉంది. అది శత్రువులను సంతోషాన్ని నాశనం చేసేదిలాగా ఉంటుంది. ఆ శబ్దం వింటూనే శత్రువులకి దడపడుతుంది. అర్జునుడు సుభద్రను అపహరిస్తున్నాడు. అప్పుడు ఎదురయ్యేటువంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కవచం, ఖడ్గం, వ్రేలి తొడుగులు ధరించున్నాడు. వ్రేలి తొడుగులు ఉంటే ఇంత పొద్దుగా ఉంటాయి. అర్జునుడి యొక్క చెయ్యి ఇదే, 2 చేతులు కలిపితే ఒక వేలంట, అట్లా అవుతాయి. అట్లున్నాడు. మనం 2 చేతులు ఉన్నాయి కదండి, ఆ 2 చేతులు కలిపితే ఒక చిన్న వేలు, ఒకటి చిన్న వేలు ఉంది చూడండి, ఇది లాస్ట్ వేలు, అది ఇంకా దానికి వేరే తొడుగులు. ఎట్లా ఉండొచ్చు, ఏం కథ. వేటాడాలనే నెపంతో రథం ఎక్కి అందరికీ చెప్పడం ఏంటంటే వేటాడుతున్నాను నెపంతో చెప్పాడట. రైవత పర్వతం పైకి వెళ్ళాడు.
అప్పుడు రైవత పర్వతం మీద ఉన్నటువంటి సుభద్ర ముందుగా పర్వతాన్ని పూజించింది. అంటే సుభద్రకు అంతా చెప్పాడు, దేవతలను ఆరాధించింది, అన్నీ రహస్యంగా జరిగిపోతున్నాయి. బ్రాహ్మణుల ఆశీస్సులను కూడా పొందింది. పర్వతానికి ప్రదక్షిణ చేసింది. ఆ టైం ఎంత ఉందో తెలియదు. అప్పుడు ద్వారకా నగరానికి తిరిగి రాసాగింది. అప్పుడు అర్జునుడు రథంలో అతివేగంగా సుభద్రను సమీపించి సుభద్రను తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత తన ఇంద్రప్రస్థ నగరం వైపు అతివేగంగా రథాన్ని తోలుకొని వెళుతున్నాడు. సుభద్ర వెంట ఉన్న సైనికులకు ఏం జరిగిందో మొదలు అర్థం కాలేదు. నిన్న సాయంత్రం చూశాను, వీడెందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకున్నారు అందరూ. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ సుభద్ర లేదు. అప్పుడు వారికి అర్జునుడు సుభద్రను అపహరించి తీసుకొని వెళ్ళాడని అర్థమైపోయింది. గగ్గోలు పెడుతూ వచ్చారు. ద్వారకా వైపు పరిగెత్తారు. సుధర్మ సభలోకి వెళ్ళి అర్జునుడు సుభద్రను అపహరించాడు అని చెప్పారు. అది విని వెంటనే సభాపాలకుడు లేచి వెళ్ళి యుద్ధపేరిని మ్రోగించాడు. అంతే. ఆ శబ్దాన్ని విని భోజ, వృష్టి, అందకాది యదువీరులు కలవబడ్డారు. ఎందుకంటే వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా అన్నం తింటున్నవారు అన్నం వదిలేశారు. అసలు ఇది సుభద్ర కోసమే వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నవారు తమ ఆనందాన్ని విడిచిపెట్టారు. అందరూ యుద్ధానికి సిద్ధమై అన్ని వైపుల నుండి సుధర్మ సభకు వచ్చారు. తమ ఆసనాల్లో కూర్చున్నారు అందరూ. అప్పుడు సభాపాలకుడు అర్జునుడు చేసిన పనిని గురించి చెప్పాడు. ఎంత పని చేశాడు. అంతే. వారి కన్నులు ఎర్రబడ్డాయి. ఆవేశంతో ఊగిపోయారు. గర్వపు పొంగుతో ఎగిరెగిరి పడ్డారంతా. రథాలు సిద్ధం చేయండి, ప్రాసనలు బయటకు తీయండి, గొప్ప ధనుస్సులు పట్టుకోండి, కవచాలు ధరించండి, త్వరగా కదలండి అని అరిచారంట. అక్కడ కొందరు యదువీరులు సారథులను పిలిచి రథాలను సిద్ధం చేయండి అని గోల పెట్టారు. కొందరు తామే రథాలను సిద్ధం చేసుకున్నారు. ఇలా అంతా యుద్ధ వాతావరణం ఏర్పడిపోయింది. యాదవ వీరుల కోలాహలంతో పెద్ద ధ్వని అంతటా వ్యాపించింది. ఇంతలో విషయం బలరాముడికి తెలిసింది. ఆయన ఉగ్రుడైపోయాడు. బలరాముడిదే కష్టంగా ఉండింది. అందుకనే ఇదంతా. తెల్లని కైలాస పర్వతంలాగా ప్రకాశించే ఆయన నీల వస్త్రాలను ధరించున్నాడు, వనమాలను ధరించున్నాడు. అర్జునుడు చేసిన పనికి కోపగించి ఇలా అన్నాడు, కిమిదం కురుతా ప్రజ్ఞాః తూష్ణీం భూతే జనార్దనే అస్య భావమ విజ్ఞాయ సంక్రుద్ధ మోఘగర్జితాః మూర్ఖులారా, శ్రీకృష్ణుడే సభలో మౌనంగా కూర్చొని మాట్లాడటం లేదు. ఇక ఎందుకు కోలాహలం చేస్తారు? అరుచుకోవటాలు, ఆవేశాలతో ఊగులాడుతూ ఎందుకు ఊగులాడుతున్నారు అందరూ? కృష్ణుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా అక్కర్లేని కోపాన్ని ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకింత తొందర? ముందు శ్రీకృష్ణుడితో సంప్రదిద్దాం. కృష్ణుడికి తెలియకుండా ఇదంతా అయి ఉంటుందా? అప్పుడు బుద్ధివంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన ఆలోచనలు చెబుతాడు. ఆ తర్వాత ఏం చేయాలో చేద్దాం. కనుక తొందరపడకుండా ఆయన మాటలు విందాం అన్నాడు బలరాముడు. అప్పుడు సుధర్మ సభ అంతా నిశ్శబ్దమైపోయింది. అందరూ శ్రీకృష్ణుని మాటలు వినాలని ఎదురు చూశారు. శ్రీకృష్ణుని మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎంతసేపు అయినా మౌన యోగాన్ని విడలేదు. ఆ యోగాన్ని బలరాముడు భరించలేక శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఇంత జరుగుతున్నా ఎందుకు ఇలా మౌనం వహించావు? నీ సంతోషం కోసం అర్జునుడిని ఆదరించాం. నిన్న మొన్నంతా అంతగా పూజ చేశాం, ఆదరించాం, సత్కరించాం, గౌరవించాం, నీకోసం, నీ ఆనందం కోసం. అయితే ఆ దుర్బుద్ధి ఎలాంటి పని చేశాడో చూడు.
మన చెల్లెల్ని అపహరించుకొని వెళ్ళాడు ఇంటికి వచ్చినవాడు. కోకి తత్రైవ భుక్త్వాన్నం భాజనం వేత్తుమర్హతి మన్యమానః కులే జాతం ఆత్మానం పురుషః క్వచిత్. అన్నం తిన్న పాత్రను అక్కడే పగలగొట్టడం మంచి వంశంలో పుట్టిన వాడికి తగిన పని కాదు కదా. తిన్న ఇంటి వాసాలను లెక్కబెట్టాడు. లెక్కబెట్ట అనేటువంటి సామెత ఇక్కడి నుంచే వచ్చింది అనిపిస్తుంది మనకు. అన్నం పెట్టిన ఇంటికే ద్రోహం చేయటం అని అర్థం కదా. ఆ ద్రోహాన్నే చేశాడు అర్జునుడు అని బలరాముడు ఆరోపించాడు. గట్టిగా జోరుగా అంటున్నాడు. కృష్ణ, మనతో అర్జునుడు సంబంధాన్ని కోరుకోవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, అందులో తప్పు లేదు కదా. అయితే మనం పూర్వం చేసినటువంటి ఉపకారాన్ని కూడా మర్చిపోయి ఇలాంటి దుస్సాహసాన్ని చేయవచ్చా? మనకే ద్రోహం చేయవచ్చా కృష్ణ? అర్జునుడు మనల్ని అవమానించాడు, నిన్ను నిర్లక్ష్యం చేశాడు, మన సుభద్రను హరించాడు. తోక తొక్కితే పాము ఊరుకోదు. అలాగే నన్ను కవ్వించిన ఆ అర్జునుడిని నేను సహించలేను. అర్జునుడి ధిక్కారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే నేను వెళ్ళి అతన్ని ఎదుర్కొంటాను. ఒంటరిగా నేనే అతడితో యుద్ధం చేస్తాను. ఈ భూమి మీద కురు వంశీయులే లేకుండా చేస్తాను అని బలరాముడు గర్జించాడు. ఆ మాటలకు భోజ, వృష్టి, అందక వంశీయులైనటువంటి యదువీరులందరూ పొంగిపోయారు, ఆనందపడ్డారు, రొమ్ములు విరుచుకున్నారు అందరూ. అదే కావలసింది. ఆయుధాలు పైకెత్తారు, మీసాలు మెలివేశారు, బలరాముడి మాటలను సమర్థించారు. ఇంతటితో సుభద్రాపహరణ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. హరణ పర్వం. అర్జునుడు సుభద్రను అపహరించటంలో అంత ఆ యాదవులందరూ ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయారు. మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం, అర్జునుడిని లొంగతీస్తాం అన్నారు. శ్రీకృష్ణుడు అందరి హావభావాలను కూడా గమనించాడు, అందరి మాటలను విన్నాడు, అందరి మనస్సుల్లోని అభిప్రాయాలను గ్రహించాడు. తర్వాత ధర్మంతోనూ అర్థంతోనూ నిండిన మాటలను ఇలా మాట్లాడాడు. అర్జునుడు మన యాదవ వంశాన్ని అవమానించలేదు, మన యాదవులను గౌరవించాడు. ఈ విషయంలో సందేహించవలసిన పని లేదు. మన వద్ద అంతులేని ధనం ఉంది, అందువల్ల ధనం కావాలి అనేటువంటి ఆశ మనకు లేదు. కనుక ధనమిచ్చి కన్యను గ్రహించటానికి అర్జునుడికి కుదరదు కదా. పోని ఆమె మనస్సును గెలుచుకోవటానికి సమయం చాలదు. అందుకే ఇలా ఈ అంశాలన్నీ అర్జునుడు ఆలోచించాడు. ఎట్లా అంటే, మనకు ధనం అవసరం లేదు, ఒకవేళ ధనం ఇచ్చినా మనం తీసుకోము. ఇక చెల్లెలి మనస్సును పూర్తిగా వశం చేసుకొని తీసుకుపోలేడు. అందుకని ఇవన్నీ యోచన చేసి యాదవ కులానికి మంచి చేయటానికోసం ఇటువంటి ఒక పరిస్థితుల్లో క్షత్రియ ధర్మాన్ని పాటించడమే మంచిది అని భావించాడు. అందుకని సుభద్రను అపహరించటమే సరి అయినది అనుకున్నాడు. ఎందుకంటే మనతో యుద్ధం చేయటానికి తనకి ఇష్టం లేదు, సుభద్రను వదలలేడు, ధనం ఇవ్వలేడు, ధనం ఒకవేళ ఇచ్చినా మనకు అక్కర్లేదు అని కృష్ణుడు వాళ్ళందరికీ నచ్చజెప్తూ, ఇక ఈ విషయంలో నా అభిప్రాయాన్ని వినండి, ఇది మనకు తగిన సంబంధం, తీసుకువెళ్ళలేండి, మంచి సంబంధం కదా. పోనీ ఇంకెవరైనా తీసుకుపోయింది అంటే మనం బాధపడాలా, మన గౌరవం పోయిందని. గౌరవం ఎక్కడ పోయింది? కీర్తిమంతులైనటువంటి ఆ కీర్తిమంతురాలైనటువంటి సుభద్రను కీర్తిమంతుడైనటువంటి అర్జునుడు గ్రహించాడు కదా, దాంట్లో తప్పేముంది? అర్జునుడు అంటే అందరికీ తెలిసినవాడే కదా, వీరుడు. అర్జునుడి విచారంగా మనమందరూ తెలుసుకున్నాం కదా, పాండవుల యొక్క విచారం అంతా మనం తెలుసుకున్నాం కదా.
ఎంత మంచి కురువంశంలో పుట్టినటువంటి వాళ్ళు. అందుకని విలువైన రత్నాలు రాజును సంబంధించి 20 రత్నాలు ఏమేమి ఉంటాయో అవంతా రాజుకు సంబంధించినవి కదా. ఆ న్యాయ ప్రకారం సుభద్ర అనే రత్నాన్ని అర్జునుడు తీసుకొని వెళ్ళాడు. తప్పేముంది దాంట్లో? దొంగలించుకొని వెళ్ళేదే, అందరెదురుగా తీసుకువెళ్ళాడు. అర్జునుడు భరత వంశంలో జన్మించాడు. మీరు వినండి ఈ మాట. భరత వంశంలో జన్మించాడు. కీర్తిమంతుడైనటువంటి శంతనుడి వంశంలో పుట్టాడు. కుంతీ భోజుడి కూతురైన కుంతీ కుమారుడు. కుంతీ భోజుడి కూతురైనటువంటి కుంతీ కుమారుడు. అంతటి అర్జునుడితో ఎవడూ సంబంధాన్ని వదులుకోడు కదా. నేను మాత్రం వదులుకోను అంటే తన అభిప్రాయం ఎప్పుడు చెప్పారు? ఇంకా అందరూ వెనక్కి పోవాల్సిందే కదా. ఆ అర్జునుడిని ఇంద్రలోకంలోనూ రుద్రలోకంలోనూ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మనమంతా యుద్ధానికి అన్ని బండ్లు కట్టుకొని రథాలు కట్టుకొని నానా అవస్థలు పడి వెళుతున్నాం, బాగుంది. కానీ ఆ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు. ఇంద్రుడు కూడా కాదు, శివుడు తప్ప మరొకడు నాకు కనిపించటం లేదు. మన దగ్గర ఏమైనా శివుడు ఉంటే చెప్పండి, ఫోన్ చేస్తాం, వస్తాడేమో. లేక మన పరివారంలో శివుడు ఎక్కడ ఎతకండి కావాలంటే శివుడు ఉన్నాడని. కనుక యుద్ధంలో అర్జునుడిని ఓడించటం ఎవరి వల్ల కాదు. మనమంతా ఓడిపోయి కంగు తిని అందరూ రావాలి, మన్ను తిని. అతన్ని గెలవటం కూడా అసాధ్యం. ఇది లేనిపోయింది ఎంత ఎందుకు పెట్టుకున్నారు మీరు? పోనీ మనకు శివుడు ఉంటే మన తట్టు సరే, అసలు శివుడు అర్జునుడి తట్టే ఉన్నాడు. ఇప్పుడు నా రథం నా గుర్రాలు అర్జునుడి వద్ద ఉన్నాయి, అది వేరే. ఇప్పుడు తీసుకువెళ్ళింది ఏది? నా గుర్రాలే నా రథమే తీసుకువెళ్ళాడు, ఇంకెవరిది కాదు. నా చెల్లెల్ని తీసుకువెళ్ళారు. మీకంతా ఏమిటి, ఇది ఎందుకు నాకు అర్థం కాలే. అతడు సారథ్యాన్ని సమర్థవంతంగా నడిపిస్తాడు. అతను యుద్ధం చేసేది కాక నడుపుతాడు కూడా. అటువంటి సామర్థ్యం వాడికి ఉన్నది. యుద్ధంలో తానే నడుపుతూ యుద్ధం చేస్తాడు. మన చేత దద్దమ్మలు మన చేత ఏమవుతుంది? నేను నా అభిప్రాయం చెప్తాను అంతే. కావాలంటే బయలుదేరదాం, దానికేం లేదు. బయలుదేరండి, అందరూ కప్పులు కట్టుకొని బయలుదేరండి. అర్జునుడికి సాటి అయిన వాడు ఎవడన్నా ఉన్నాడా ఎక్కడ? పోని చూపిస్తారా? చూపించండి. ఎవరైనా ఒక్కరిని ఎంచండి పోని. కనుక మీరు శాంతించండి, త్వరగా అతడి వద్దకు వెళ్ళండి. అతన్ని శాంతింపజేసి సంతోషాన్ని కలిగించి ఇక్కడికి తీసుకొని రండి, ఇది నా ఆజ్ఞ అనే విధంగా చూడండి. ఇదే నా అభిప్రాయం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.